మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్‌గా 2000 జాబ్స్ అనేవి ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి అర్హత ఏందంటే ఇంటర్మీడియేట్ అనమాట. దాంతో పాటు మీకు షార్ట్ హ్యాండ్ అనేది వచ్చుండాలి. మీకు ఒకవేళ షార్ట్ హ్యాండ్ రాకపోయినా సరే ఎగ్జామ్‌కి అప్లై చేయండి. ఎందుకంటే షార్ట్ హ్యాండ్ సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ అనేది మనకి దాదాపు 9 మంత్స్ తర్వాత ఉంటుంది. ఇప్పుడు ఆగస్ట్ కదా! నాకు తెలిసి ఏప్రిల్‌లోనో, మేలోనో మీకు షార్ట్ హ్యాండ్ సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ ఈ జాబ్‌కి అప్లై చేసి ఎగ్జామ్ రాసి స్కిల్ టెస్ట్ వచ్చేలోపు మీరు షార్ట్ హ్యాండ్ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు కూడా. కాబట్టి కంపల్సరీ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే మాత్రం తక్కువ కాంపిటీషన్‌తో ఈ నోటిఫికేషన్ అనేది చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. కంపల్సరీ అప్లై చేయండి. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఒక్క రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 26 నుంచి స్టార్ట్ అయింది. 17 ఆగస్ట్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ వచ్చేసినైతే మనకి అక్టోబర్, నవంబర్‌లో ఉంటుంది. దీని రిజల్ట్ వచ్చి మీకు స్కిల్ టెస్ట్ వచ్చేలోపు మార్చ్, ఏప్రిల్ అవుతుంది. అంటే దాదాపు మీకు చాలా టైం అనేది దొరుకుతుందనమాట. సో, ఆ తర్వాత వచ్చేసినది మనకి కిందికి రండి. కిందికొచ్చిన తర్వాత టోటల్‌గా వేకెన్సీ 2006 ఉన్నాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది చూసుకోండి. స్టెనోగ్రఫీ సి వచ్చేసినైతే మనకి 18-30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రఫీ గ్రేడ్ డి వచ్చేసినైతే 18-27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇంకో 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మీకు ఇంటర్ కంప్లీట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసినైతే ₹100 అనమాట. ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఒక్క రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ మీరు చూడండి సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇందులో మ్యాథ్స్ అనేది ఉండదు. ఓకేనా? ఇందులో మ్యాథమెటిక్స్ అనేది ఉండదు. మీకు రీజనింగ్ ఉంటుంది, అవేర్‌నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ 100 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 మార్క్స్, రీజనింగ్ 50 మార్క్స్. అంటే ఎవరికైతే మ్యాథమెటిక్స్ రాదో వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్ అనమాట. ఓకే. ఇంగ్లీష్, హిందీలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ పెడితే. ఇది అయిపోయిన తర్వాత దీని బేస్ మీద మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ అనేది మీరు పాస్ అవ్వాలి షార్ట్ హ్యాండ్ సంబంధించి. ఇదండి స్టెనోగ్రఫీ సంబంధించినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.